సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఏంటి అంటే బెంచ్ ఏంటంటే బెంచ్లో ఎంతకాలం మనం సేఫ్గా ఉండొచ్చు, బెంచ్లో ఉన్నప్పుడు మనం మన జాబ్ని కాపాడుకోవడానికి మనం ఏం చేయొచ్చు. సో ఇప్పుడు బెంచ్ అంటే మనకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ థింగ్ అనే చెప్పాలి. సో బెంచ్ అంటే ఏంటి అంటే పీపుల్ జనరల్గా ఇంతకుముందు ఎలా ఉండేదంటే బెంచ్ అంటే డిఫరెంట్ వేరే పీపుల్ని రిక్రూట్ చేసుకునేవాళ్ళు ఎక్స్ట్రాగా ప్రాజెక్ట్ నుంచి. కొంచెం ఒకరు ఒకరు లేకపోతే ఒక 10 మంది, ఒక 20 మంది, ఒక 50 మెంబర్స్ అలా వెళ్ళిపోయినా మనకు బ్యాకప్ అనే వాళ్ళు ఉండాలి అని చెప్పి ఆల్రెడీ ప్రీవియస్‌గా వీళ్ళు ప్రీ ప్లాన్డ్‌గా కొంతమందిని తీసుకొని పెట్టుకునేవాళ్ళు. తర్వాత బెంచ్ పరిస్థితి ఎలా అయిపోయిందంటే రియాలిటీ ఏంటి అంటే వీళ్ళ ప్రాజెక్ట్ అయిపోతే తీసుకెళ్ళి బెంచ్‌లో ఏస్తారు. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ బెంచ్‌లో ఉన్నప్పుడు ఏంటి అంటే, బెంచ్‌లో ఉన్నాం కాబట్టి రిలాక్స్. మన తప్పే ఉంది. వాళ్ళు టాస్క్ ఇయ్యలేదు కాబట్టి మనం చేయట్లేదు. సో, మన మిస్టేక్ ఏం లేదు. మనం చాలా సేఫ్ హ్యాండ్స్‌లో ఉన్నాము అని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ ఇక్కడ ఏంటి అంటే మనం బెంచ్‌లో ఉంటే రిస్క్‌లో ఉన్నట్టే. మన జాబ్ ఎలా కాపాడుకోవాలనే దాని గురించి ఆలోచించాలి. లేకపోతే ఆల్టర్‌నేట్ చూసుకునే దానికి ఆలోచించాలి. బెంచ్‌లో ఉంటే రిస్కే. కానీ ఇక్కడేంటి అంటే కొంచెం మనం ఆలోచిస్తే బెంచ్‌లో ఉన్న మన జాబ్ ఎలా కాపాడుకోవచ్చంటే, ఆల్రెడీ ఇంటర్నల్‌గా మనకు తెలుస్తుంటది. దేని మీద ప్రాజెక్ట్ నడుస్తుంది? దేని మీద ఎక్కువ మంది ప్రాజెక్ట్ అంటే ఎక్కువ మంది వర్క్ చేస్తున్నారు. దాని పరిస్థితి ఏంటి? ఇది మనం క్లారిటీగా తెలుసుకోవచ్చు. తెలుసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏదైతే ఎక్కువ అవసరం పడి ఎక్కువ మంది వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ అండ్ ఎక్కువ కాలం ఉండే ప్రాజెక్ట్ ఏందనేది మనకు తెలుసుకోగలిగితే ఆ ప్రాజెక్ట్‌లో ఏదైతే డొమైన్ ఉందో అది నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మేబీ కొంచెం కష్టం అవ్వచ్చు. బట్ ఏంటి అంటే మన జాబ్‌ని ఈ విధంగా అయితే కంపల్సరీ మనం సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే 90 డేస్ అనేది మాక్సిమం పీరియడ్. బట్ 3 మంత్స్ బెంచ్‌లో ఉన్నామంటే కంప్లీట్‌లీ యూ ఆర్ ఔట్ ఫ్రమ్ ద కంపెనీ. 91 డే రోజు బాబు ఇంక చాలు మీ సేవలు అని చెప్పి పంపించేస్తారు. కానీ కొన్ని కంపెనీస్‌లో మనం ఈ లోపల ఒక మంచి స్కిల్ నేర్చుకొని నేను స్కిల్ నేర్చుకున్నాను. సో, మన దగ్గర ప్రాజెక్ట్‌లో అసైన్ చేయండి అని చెప్పి మనమే వెళ్లి అడిగితే దట్ విల్ బి సో నైస్ అండ్ కంపెనీస్ విల్ యాక్సెప్ట్. మోస్ట్‌లీ కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తాయి. సో, ఎవరన్నా ఒకవేళ బెంచ్‌లో ఉంటే మీ జాబ్‌ని స్కిల్‌తో అప్‌డేట్ అవ్వడం ద్వారా ఇంటర్నల్‌గా ఇంకొక ప్రాజెక్ట్‌కి మూవ్ అయ్యి మీ జాబ్‌ని సేవ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇదొకసారి ఆలోచించండి. థాంక్ యూ. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సిఓసి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ది అపరెంటెడ్ కోర్సెస్. థాంక్ యూ.